యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. మనం మన డైలీ లైఫ్లో ఉపయోగించే పదార్థాల్లో చాలా యాసిడ్స్, బేసెస్ ఇంకా సాల్ట్స్ ఉంటాయి. యాసిడ్స్ టేస్ట్కి పుల్లగా ఉంటాయి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అనే యాసిడ్ ఉంటుంది. నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. వెనిగర్లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మన స్టమక్లో కూడా ఒక యాసిడ్ ఉంటుంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి. ఇక బేసెస్ టేస్ట్కి చేదుగా ఉంటాయి. వీటిని ముట్టుకుంటే ఇవి స్లిప్పరీగా ఉంటాయి. మన ఇంట్లో ఉపయోగించే డిటర్జెంట్, టూత్పేస్ట్, హెయిర్ డైస్ ఇవన్నీ కూడా బేసెస్. మనకి ఒక సొల్యూషన్ ఇచ్చి అది యాసిడా లేదా బేసా అనేది తెలుసుకోమంటే మనం ఎలా తెలుసుకోగలం? యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని ఉపయోగించి ఒక సొల్యూషన్ యాసిడా లేదా బేసా అనేది మనం కనిపెట్టొచ్చు. ఒక సబ్స్టెన్స్ యాసిడా లేదా బేసా అనేది తెలుసుకోవడానికి ఉపయోగించే కలర్డ్ సొల్యూషన్స్ లేదా డైస్నే మనం యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటాము. లిట్మస్ అనేది మోస్ట్ పాపులర్గా యూజ్ చేసే యాసిడ్ బేస్ ఇండికేటర్. లిట్మస్ సొల్యూషన్ లేదా లిట్మస్ పేపర్ను లైకెన్స్ అనే ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తయారు చేస్తారు. యాసిడ్స్ బ్లూ లిట్మస్ను రెడ్ లిట్మస్గా మారుస్తాయి. బేసెస్ రెడ్ లిట్మస్ని బ్లూ లిట్మస్గా మారుస్తాయి. ఈ లిట్మస్ కాకుండా ఇంకా ఏమైనా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఉన్నాయా చూద్దాం. రెడ్ క్యాబేజీ రసం లేదా రెడ్ క్యాబేజ్ ఎక్స్ట్రాక్ట్, ఇంకా టర్మరిక్ అంటే పసుపు నీళ్లు, హైబిస్కస్ మందార పువ్వు రేకలు, ఇవన్నీ కూడా న్యాచురల్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ల్యాబ్స్లో యాసిడ్ను బేసెస్ను టెస్ట్ చేయడానికి కొన్ని సింథటిక్ ఇండికేటర్స్ని ఉపయోగిస్తారు. అవే ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. Now let us see the chemical properties of acids and bases. యాసిడ్స్, బేసెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ని స్టడీ చేయడానికి కొన్ని యాక్టివిటీస్ని చూద్దాం. యాక్టివిటీ 1. ఈ యాక్టివిటీలో మనం కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇవన్నీ డిఫరెంట్ కెమికల్ కాంపౌండ్స్. ఇప్పుడు వీటిని యాసిడ్ బేస్ ఇండికేటర్స్తో టెస్ట్ చేసి ఇందులో ఏవి యాసిడ్స్, ఏవి బేసెస్ అనేది మనం కనిపెడదాం. ఇప్పుడు యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఎలా పనిచేస్తాయో మనం చూద్దాం. రెడ్ లిట్మస్ పేపర్ని మనకి ఇచ్చిన సొల్యూషన్లో డిప్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ యాసిడ్ అయితే ఆ రెడ్ లిట్మస్ పేపర్ రెడ్ కలర్లోనే ఉండిపోతుంది. అదే బేస్ అయితే రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా చేంజ్ అవుతుంది. అలాగే మనకిచ్చిన సొల్యూషన్లో బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు ఆ సొల్యూషన్ యాసిడ్ అయితే ఈ బ్లూ లిట్మస్ పేపర్ రెడ్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ బేస్ అయితే అది బ్లూ కలర్లోనే ఉండిపోతుంది. నెక్స్ట్ ఫినాఫ్థలిన్. మనకిచ్చిన సొల్యూషన్కి ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు దాని కలర్లో ఎలాంటి చేంజ్ లేదనుకోండి, అది యాసిడ్. ఒకవేళ మనకిచ్చిన సొల్యూషన్ కనుక బేస్ అయితే ఫినాఫ్థలిన్ యాడ్ చేసినప్పుడు దాని కలర్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకిచ్చిన సొల్యూషన్కి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేసినప్పుడు అది యాసిడ్ అయితే రెడ్గా చేంజ్ అవుతుంది, లేదా బేస్ అయితే ఎల్లో కలర్లోకి మారుతుంది. సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అవి ఇచ్చే అవుట్పుట్ కలర్ని బట్టి మన సొల్యూషన్ లేదా మన శాంపిల్ యాసిడా లేదా బేస్ అనేది మనం తెలుసుకోవచ్చు. మనం ఇక్కడ కలెక్ట్ చేసి పెట్టుకున్న కెమికల్స్లో ముందుగా హెచ్సిఎల్ని టెస్ట్ చేద్దాం. ఈ హెచ్సిఎల్ను 4 వాచ్ గ్లాసెస్ తీసుకుని ఒక్కొక్క వాచ్ గ్లాస్లో ఒక్కొక్క హెచ్సిఎల్ డ్రాప్ వేసుకోవాలి. ఇప్పుడు వాచ్ గ్లాస్ 1లో రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేద్దాం. చూడండి, ఇది రెడ్గానే ఉంది, కలర్లో ఏ చేంజ్ లేదు. వాచ్ గ్లాస్ 2లో బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేద్దాం. బ్లూ లిట్మస్ రెడ్గా చేంజ్ అయింది. వాచ్ గ్లాస్ 3లో ఒక డ్రాప్ ఫినాఫ్థలిన్ వేద్దాం. కలర్లో ఏ చేంజ్ లేదు. వాచ్ గ్లాస్ 4లో ఒక డ్రాప్ మిథైల్ ఆరెంజ్ వేద్దాం. ఇప్పుడు ఇది రెడ్ కలర్లోకి చేంజ్ అయింది. సో ఈ టెస్ట్లను బట్టి హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్ అని మనం చెప్పచ్చు. ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ తీసుకుందాం, H2SO4. రెడ్ లిట్మస్ పేపర్ డిప్ చేసినప్పుడు రెడ్గానే ఉంది, నో కలర్ చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ డిప్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ రెడ్గా చేంజ్ అయింది. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ యాడ్ చేస్తే కలర్లో ఎలాంటి చేంజ్ లేదు, కలర్లెస్గానే ఉంది. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తే కలర్ రెడ్లోకి చేంజ్ అయింది. సో H2SO4 ఈజ్ ఆల్సో యాన్ యాసిడ్. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో నెక్స్ట్ కాంపౌండ్ తీసుకుందాం, HNO3. ఇందులో రెడ్ లిట్మస్ పేపర్ డిప్ చేస్తే ద కలర్ ఈజ్ స్టిల్ సేమ్ రెడ్ కలర్, నో చేంజ్. బ్లూ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్, ఫినాఫ్థలిన్ కలర్లెస్, మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ యాసిడ్. HNO3 అనేది కూడా ఒక యాసిడ్. ఇది నైట్రిక్ యాసిడ్ HNO3. నెక్స్ట్ CH3COOH. రెడ్ లిట్మస్ పేపర్ రెడ్, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్, ఫినాఫ్థలిన్ సొల్యూషన్ కలర్లెస్, మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ రెడ్. సో ఇది కూడా ఒక యాసిడ్. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్.
సో ఇది కూడా ఒక యాసిడ్. నెక్స్ట్ కాంపౌండ్ NaOH. ఈ NaOHలోకి రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు రెడ్ లిట్మస్ టర్న్స్ టు బ్లూ. రెడ్ లిట్మస్ బ్లూగా మారింది. బ్లూ లిట్మస్ డిప్ చేస్తే ఇట్ రిమైన్స్ సేమ్ బ్లూ. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు పింక్ కలర్. NaOH సొల్యూషన్ పింక్ కలర్లోకి మారింది. అదే మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు ఎల్లో కలర్లోకి మారింది. సో దీస్ చేంజెస్ ఇండికేట్ దట్ NaOH ఈజ్ ఏ బేస్. ఈ చేంజెస్ని బట్టి NaOH అనేది ఒక బేస్ అని మనం చెప్తాం. NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ కాంపౌండ్ KOH. ఈ KOHలో రెడ్ లిట్మస్ పేపర్ని డిప్ చేసినప్పుడు ఇట్ టర్న్స్ టు బ్లూ లిట్మస్ పేపర్ బ్లూలోనే ఉండిపోతుంది. ఫినాఫ్థలిన్ సొల్యూషన్ పింక్ కలర్లో చేంజ్ అయింది. మిథైల్ ఆరెంజ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఎల్లో కలర్లోకి చేంజ్ అనేది రావడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఆల్సో a base. Next compound MgOH2, magnesium hydroxide. Red litmus paper turns to blue litmus paper no change, same blue. Phenolphthalein solution pink, methyl orange solution yellow. So magnesium hydroxide kuda oka base. Next compound ammonium hydroxide. So ammonium hydroxide red litmus paper blue loki turn ayindi. Blue litmus same blue, phenolphthalein solution pink, methyl orange solution yellow. So ammonium hydroxide is also a base. Calcium hydroxide. Calcium hydroxide, red litmus paper turns to blue litmus, same blue, no change. Phenolphthalein solution turns to pink, methyl orange solution turns to yellow. So calcium hydroxide kuda oka base. So ఇప్పుడు మనం టెస్ట్ చేసిన కాంపౌండ్స్ ఇంకా మనకి యాసిడ్ బేస్ ఇండికేటర్స్తో వచ్చిన రిజల్ట్స్ని ఒక టేబుల్ ఫామ్లో మనం అరేంజ్ చేసుకుంటే హియర్ వీ కెన్ సీ దట్ దెర్ ఆర్ టోటల్ 9 కాంపౌండ్స్ వీ హ్యావ్ టెస్టెడ్. మొత్తం 9 మనం టెస్ట్ చేసాం. ఇందులో ఫస్ట్ 4 HCl, H2SO4, HNO3, CH3COOH ఈ 4 కూడా యాసిడ్స్. ఇవి బ్లూ లిట్మస్ డిప్ చేసినప్పుడు రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. అలాగే మెథైల్ ఆరెంజ్ సొల్యూషన్కి రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో ఫినాఫ్థలిన్లో కలర్లెస్గా ఉన్నాయి. రెడ్ లిట్మస్ పేపర్లో కూడా నో చేంజ్. ఇక రిమైనింగ్ 5 to 9 సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ 5 కాంపౌండ్స్ కూడా బేసెస్. ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా టర్న్ చేశాయి. ఫినాఫ్థలిన్ సొల్యూషన్లో వేసినప్పుడు పింక్ కలర్లో చేంజ్ అయింది. అలాగే మిథైల్ ఆరెంజ్ వేసినప్పుడు ఎల్లో కలర్లో చేంజ్ అయింది. సో దీస్ ఆర్ ఆల్ bases. So in this way, by using acid base indicators, we can find out which substance is acid and which is base. ఇలా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని యూజ్ చేసి మనం ఆ ఇచ్చిన సొల్యూషన్ అది యాసిడా లేదా బేస్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్. యాసిడ్ బేస్ ఇండికేటర్స్ను ఉపయోగించేటప్పుడు కలర్స్లో వచ్చే వేరియేషన్ ఆధారంగా ఆ శాంపిల్ యాసిడా లేక బేసా అనేది మనం తెలుసుకోగలిగాం. అయితే కొన్ని యాసిడ్ బేస్ ఇండికేటర్స్ స్మెల్ ఆధారంగా కూడా పనిచేస్తాయి. ఇలా స్మెల్ బేస్డ్గా పనిచేసే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటారు. ఇప్పుడు మనం ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఉపయోగించి యాసిడ్స్ బేసెస్ను ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. ఈ యాక్టివిటీలో మనం ఉపయోగించబోయే ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఆనియన్స్, క్లోవ్ ఆయిల్, ఇంకా వెనిల్లా ఎసెన్స్. ఫస్ట్ ఆనియన్స్తో యాసిడ్ బేస్ టెస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని అందులో ఫైన్గా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేయాలి. అలాగే ఒక క్లాత్ పీస్ని తీసుకుని ఈ కవర్లో పెట్టాలి. ఇప్పుడు ఈ కవర్ని పైన ఇలాగా టై చేయాలి. ఇలా టై చేసిన ఈ కవర్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. మార్నింగ్ కవర్లో నుండి క్లాత్ను బయటికి తీసి దాంట్లోంచి 2 చిన్న స్ట్రిప్స్ని ఇలాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ను ఒకసారి స్మెల్ చూద్దాం. ఈ 2 స్ట్రిప్స్ కూడా ఆనియన్ స్మెల్ వస్తున్నాయి. ఈ 2 స్ట్రిప్స్ని ఒక క్లీన్ సర్ఫేస్ మీద ఉంచి ఒకదాని మీద HCl డ్రాప్స్, ఇంకొక దాని మీద సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ వేద్దాం. ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ను వేరువేరుగా డిస్టిల్డ్ వాటర్తో రిన్స్ చేయాలి, అంటే వాష్ చేయాలి. ఇప్పుడు ఈ 2 స్ట్రిప్స్ను తిరిగి మళ్ళీ స్మెల్ చూద్దాం. HCl వేసిన స్ట్రిప్ ఆనియన్ స్మెల్ వస్తుంది, కానీ సోడియం హైడ్రాక్సైడ్ డ్రాప్స్ వేసిన స్ట్రిప్లో మాత్రం ఆనియన్ స్మెల్ పోయింది. ఎందుకంటే HCl అనేది ఒక యాసిడ్. ఆనియన్తో ట్రీట్ చేసిన క్లాత్లో కూడా యాసిడ్ ఉంటుంది. సో 2 యాసిడ్స్ అవడం వల్ల స్మెల్లో ఏ చేంజ్ లేదు. కానీ సోడియం హైడ్రాక్సైడ్ ఒక బేస్. ఇది ఆనియన్ ట్రీటెడ్ క్లాత్ మీద వేసినప్పుడు అందులో ఉండే యాసిడ్తో సోడియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అవుతుంది. అందువల్ల ఆనియన్ స్మెల్ అనేది పోతుంది. సో ఇలా ఆనియన్ను ఉపయోగించి యాసిడ్ బేసెస్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు.
ఇప్పుడు క్లోవ్ ఆయిల్ యూజ్ చేసి యాసిడ్ బేసెస్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా HCl, ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు క్లోవ్ ఆయిల్ని డ్రాపర్తో తీసుకుని ఈ 2 టెస్ట్ ట్యూబ్స్కి యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని స్మెల్ చేద్దాం. HClలో క్లోవ్ ఆయిల్ స్మెల్ వస్తుంది, కానీ సోడియం హైడ్రాక్సైడ్లో మాత్రం స్మెల్ రాదు. ఎందుకంటే క్లోవ్ ఆయిల్లో యాసిడ్ ఉంటుంది. HCl కూడా యాసిడ్ కాబట్టి స్మెల్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ బేస్ కాబట్టి క్లోవ్ ఆయిల్లో ఉన్న యాసిడ్తో రియాక్ట్ అవుతుంది. అందువల్ల క్లోవ్ ఆయిల్ యొక్క స్మెల్ అనేది పోతుంది. అలాగే ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ని యూజ్ చేసి యాసిడ్ బేసెస్ ఐడెంటిఫై చేద్దాం. ఇక్కడ కూడా ఒక టెస్ట్ ట్యూబ్లో కొంచెం HCl, ఇంకో టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుందాం. ఇప్పుడు వెనిల్లా ఎసెన్స్ను డ్రాపర్తో తీసుకుని ఈ 2 టెస్ట్ ట్యూబ్స్కి యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని స్మెల్ చేద్దాం. HClలో వెనిల్లా ఎసెన్స్ స్మెల్ వస్తుంది, కానీ సోడియం హైడ్రాక్సైడ్ స్మెల్ రాదు. ఎందుకంటే వెనిల్లా ఎసెన్స్లో యాసిడ్ ఉంటుంది. HCl కూడా యాసిడ్ కాబట్టి స్మెల్ వస్తుంది. సోడియం హైడ్రాక్సైడ్ బేస్ కాబట్టి వెనిల్లా ఎసెన్స్లో ఉన్న యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవడం వల్ల స్మెల్ రాదు. సో ఆనియన్, క్లోవ్ ఆయిల్, వెనిల్లా ఎసెన్స్, ఈ ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ను ఉపయోగించి మనం యాసిడ్ బేసెస్ను ఐడెంటిఫై చేయొచ్చు. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. యాసిడ్ బేసెస్ మెటల్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఒక యాసిడ్ని మెటల్కు కలిపినప్పుడు ఏం ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, ఎలాంటి గ్యాసెస్ ఇవాల్వ్ అవుతాయి, అలాగే ఒక బేస్ను మెటల్కి కలిపినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఏర్పడుతుంది, యాసిడ్స్ బేసెస్ మెటల్స్తో ఒకే విధంగా రియాక్ట్ అవుతాయా లేదా వేరువేరుగా రియాక్ట్ అవుతాయా, ఇవన్నీ ఇప్పుడు మనం కొన్ని యాక్టివిటీస్ హెల్ప్తో తెలుసుకుందాం. ముందుగా ఒక యాసిడ్కి మెటల్కి మధ్య జరిగే రియాక్షన్ని అబ్జర్వ్ చేద్దాం. ఈ రియాక్షన్ కోసం మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ని, జింక్ మెటల్ని తీసుకున్నాం. ఈ యాక్టివిటీ చేయడానికి ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకోవాలి. ఇలా ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుని దీనికి మనం జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేస్తున్నాము. ఇలా జింక్ గ్రాన్యూల్స్ని డైల్యూట్ HClకి యాడ్ చేసినప్పుడు వీటి మధ్య రియాక్షన్ అనేది జరుగుతుంది. జింక్ HClతో రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయినప్పుడు కొన్ని బబుల్స్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ రియాక్షన్లో ఏదో గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ గ్యాస్ ఏంటో మనం ఎలా తెలుసుకుంటాం? దీన్ని ఒక టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్కి పైన ఒక కార్క్ని ఫిక్స్ చేసి ఆ కార్క్లో నుంచి ఒక డెలివరీ ట్యూబ్ని ఇలా బయటకు తీసుకోవాలి. ఇలా బయటకు వచ్చిన డెలివరీ ట్యూబ్ని ఒక వాటర్ బాత్లో ఇమ్మర్స్ అయ్యేలాగా పెట్టుకోవాలి. అంటే టెస్ట్ ట్యూబ్లో రిలీజ్ అవుతున్న గ్యాస్ ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా ఈ వాటర్ టబ్లోకి వస్తుంది. సో ఈ వాటర్ టబ్లో మనం సోప్ వాటర్ తీసుకున్నాం. సోప్ వాటర్ తీసుకున్నప్పుడు డెలివరీ ట్యూబ్లోంచి వచ్చే గ్యాస్ ఈ సోప్ వాటర్లోంచి పాస్ అవుతుంది. ఇలా పాస్ అయినప్పుడు ఈ సోప్ వాటర్ వల్ల సోప్ బబుల్స్ ఫామ్ అయ్యి ఇలా పైకి వస్తాయి. ఇప్పుడు ఈ బబుల్స్లో ఏం ఫిల్ అయి ఉంది? డెలివరీ ట్యూబ్లోంచి రిలీజ్ అవుతున్న గ్యాస్ అనేది ఈ బబుల్స్లో ఫిల్ అయి ఉంది. ఇప్పుడు మనం ఒక వెలిగించిన క్యాండిల్ని ఈ బబుల్స్ దగ్గరికి తీసుకొద్దాం. ఈ క్యాండిల్ ఫ్లేమ్తో బబుల్ని టచ్ చేసినప్పుడు ఆ బబుల్ ఒక పాప్ సౌండ్తో బర్స్ట్ అవుతుంది. సో మనకు తెలుసు కదా, ఏ గ్యాస్ని ఫ్లేమ్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పాప్ సౌండ్తో బర్స్ట్ అవుతుందో అది హైడ్రోజన్. సో ఇక్కడ ఈ యాక్టివిటీలో రిలీజ్ అవుతున్న గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఈ రియాక్షన్లో యాసిడ్ అండ్ మెటల్ ఇవి రెండు కూడా రియాక్టెంట్స్. యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్. ఇందులో ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, అలాగే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో వీ కెన్ సీ ద ఈక్వేషన్ ఫర్ దిస్ రియాక్షన్ 2HCl aqueous plus Zn zinc solid gives rise to ZnCl2 zinc chloride aqueous plus H2 hydrogen gas. ఈ రియాక్షన్లో ఒక యాసిడ్ మెటల్ రియాక్ట్ అయినప్పుడు ఒక సాల్ట్ ఫామ్ అయింది. ఏం సాల్ట్ ఫామ్ అయింది? జింక్ క్లోరైడ్ ZnCl2 అనే సాల్ట్ ఫామ్ అయింది, ప్లస్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది. ఏ గ్యాస్ ఇవాల్వ్ అయింది? హైడ్రోజన్ అనే గ్యాస్ ఇవాల్వ్ అయింది. ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం అదర్ యాసిడ్స్తో చేస్తే సేమ్ రియాక్షన్ వస్తుందా లేదా డిఫరెంట్గా ఉంటుందా చూద్దాం. ఇప్పుడు ఇంకొక యాసిడ్ తీసుకుందాం, H2SO4. సో H2SO4లో జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసాము, ఇందులో కూడా గ్యాస్ ఇవాల్వ్ అయింది. సో దిస్ గ్యాస్ ఈజ్ ఆల్సో హైడ్రోజన్, ఇది కూడా హైడ్రోజన్ గ్యాస్. సో దీనికి కూడా ఈక్వేషన్ రాద్దాం. జింక్ సాలిడ్ ప్లస్ H2SO4 aqueous గివ్స్ రైజ్ టు జింక్ సల్ఫేట్ ZnSO4. ఇక్కడ జింక్ సల్ఫేట్ అనే సాల్ట్ ఫామ్ అయింది, ప్లస్ H2 హైడ్రోజన్ గ్యాస్ అనేది ఇవాల్వ్ అయింది. సో HCl ఇంకా H2SO4 ఈ రెండిట్లో కూడా యాసిడ్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఒక సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది.
అలాగే బుక్లో మనకి HNO3 ఎలా రియాక్ట్ అవుతుందో అని కూడా అడిగారు. ఇప్పుడు HNO3 అంటే నైట్రిక్ యాసిడ్ తీసుకుని సేమ్ ఎక్స్పెరిమెంట్ మనం చేస్తే ద నైట్రిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ జింక్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ కాల్డ్ యాజ్ జింక్ నైట్రేట్. జింక్ నైట్రేట్ అనే సాల్ట్ ఫామ్ చేస్తుంది, ప్లస్ వాటర్ని ఫామ్ చేస్తుంది, ప్లస్ ఒక గ్యాస్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇక్కడ రిలీజ్ చేసే గ్యాస్ హైడ్రోజన్ కాదు, నైట్రస్ ఆక్సైడ్. సో ఇక్కడ నైట్రస్ ఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ని మనం డైల్యూట్ HNO3తో చేసాం. డైల్యూట్ HNO3 జింక్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ నైట్రేట్ ప్లస్ వాటర్ ప్లస్ నైట్రస్ ఆక్సైడ్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ ముందు 2 కేసెస్లో అంటే HCl ఇంకా H2SO4తో జింక్ రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. కానీ జింక్ HNO3తో రియాక్ట్ అయినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. సో డైల్యూట్ HNO3తో జింక్ రియాక్ట్ అయినప్పుడు నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్. ఇప్పుడు మనం మెటల్స్తో బేసెస్ ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. సో ఇక్కడ కూడా మనం సేమ్ యాక్టివిటీని పెర్ఫామ్ చేయబోతున్నాం, కానీ ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో యాసిడ్ ప్లేస్లో మనం ఒక బేస్ని తీసుకోబోతున్నాం. సో ఇక్కడ మనం తీసుకోబోయే బేస్ సోడియం హైడ్రాక్సైడ్. మనం ఈ ఎక్స్పెరిమెంట్ కోసం కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకోవాలి. టేక్ సమ్ 10 ml ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. ఇప్పుడు దీనికి మనం జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేస్తున్నాము. వీఆర్ గోయింగ్ టు యాడ్ సమ్ జింక్ గ్రాన్యూల్స్ని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు రియాక్షన్ అనేది ఇక్కడ జరగడానికి వీ నీడ్ టు వార్మ్ ద కంటెంట్స్. అంటే ఈ కంటెంట్స్ని కొంచెం వేడి చేయాలి, అప్పుడే రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లెట్ అస్ వార్మ్ ద కంటెంట్స్. నౌ ద రియాక్షన్ హ్యాస్ బిగన్. రియాక్షన్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా జింక్ అనేది సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు కొన్ని బబుల్స్ అంటే కొంత గ్యాస్ అనేది ఇవాల్వ్ అవుతుంది. దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. బట్ వాట్ ఈస్ దిస్ గ్యాస్? ఈజ్ ఇట్ హైడ్రోజన్ ఆర్ నాట్? దీన్ని మనం ఎలా టెస్ట్ చేయగలం, ఇది హైడ్రోజనా కాదా అనేది? ద సేమ్ వే ఇంతకుముందు టెస్ట్ చేసినట్టుగానే ఇక్కడ బయటకు వస్తున్న సోపీ బబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒక బర్నింగ్ క్యాండిల్తో టచ్ చేసినప్పుడు ఇఫ్ దే బర్స్ట్ విత్ పాప్ సౌండ్ దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ హైడ్రోజన్. సో దీన్ని మనం క్యాండిల్తో టచ్ చేసినప్పుడు ఇక్కడ పాప్ సౌండ్తో బర్స్ట్ అయ్యాయి, అంటే ఇక్కడ రిలీజ్ అవుతున్న గ్యాస్ హైడ్రోజన్. సో సోడియం హైడ్రాక్సైడ్ NaOH ప్లస్ జింక్ Zn గివ్స్ రైజ్ టు Na2ZnO2 సోడియం జింకేట్. ఇది ఒక సాల్ట్ అనేది ఫామ్ అయింది ప్లస్ హైడ్రోజన్. సో ఈ రియాక్షన్లో ఒక బేస్ Zn జింక్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు సోడియం జింకేట్ అనే సాల్ట్ ఇంకా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యాయి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బేస్కి మెటల్కి జింక్ మెటల్కి మధ్య రియాక్షన్లో ఈ 2 కంటెంట్స్ని ముందు మనం వార్మ్ చేయాలి, అప్పుడు రియాక్షన్ జరుగుతుంది. అలాగే ఈ రియాక్షన్ కోసం మనం కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని తీసుకోవాలి. బట్ ఇక్కడ మనం ఒక బేస్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఆల్వేస్ హైడ్రోజన్ రిలీజ్ అవుతుందని మనం చెప్పలేం. ఎందుకంటే అన్ని మెటల్స్ బేసెస్తో సేమ్ ఇలాగే రియాక్ట్ అవుతాయని లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ది రియాక్షన్ బిట్వీన్ మెటల్స్ అండ్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్ బేసెస్తో మెటల్స్ రియాక్ట్ అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతున్నాయో మనం ఇప్పుడు చూసాం. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్. యాసిడ్స్ కార్బొనేట్స్తోనూ ఇంకా మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్తోనూ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యాసిడ్స్ కార్బొనేట్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తాయి, అలాగే యాసిడ్స్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తాయి. ముందుగా మనం యాసిడ్స్ మెటల్ కార్బొనేట్స్తో రియాక్ట్ అయితే ఏం ఫామ్ చేస్తాయో చూద్దాం. ఇక్కడ మనం ఒక యాసిడ్ తీసుకుందాం, డైల్యూట్ HCl. ఇక్కడ మనం తీసుకునే యాసిడ్ డైల్యూట్ HCl. అలాగే ఒక మెటల్ కార్బొనేట్ తీసుకోవాలి. ఇక్కడ మనం మెటల్ కార్బొనేట్ కింద సోడియం కార్బొనేట్ని తీసుకుంటున్నాము. సో HCl అనేది ఒక యాసిడ్, సోడియం కార్బొనేట్ అనేది ఒక మెటల్ కార్బొనేట్. ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఉన్న రియాక్షన్ని చూద్దాం. ఈ రియాక్షన్ కోసం మనం ఎంత HCl తీసుకోవాలి? 2 ml ఆఫ్ HClని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. అలాగే సోడియం కార్బొనేట్ ఎంత తీసుకోవాలి? 0.5 grams సాలిడ్ని డైరెక్ట్గా తీసుకున్నాం. సో ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క సెటప్ ఏంటో చూద్దాం. ముందుగా కంటెంట్స్ని ఇలాగ ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. సో ఇలా టెస్ట్ ట్యూబ్లో తీసుకున్న తర్వాత వీటి మధ్యన రియాక్షన్ అనేది స్టార్ట్ అయ్యి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఈ గ్యాస్ అనేది ఏంటో మనం టెస్ట్ చేయడానికి ఇక్కడ ఒక సెటప్ చేద్దాం. ఇలా రిలీజ్ అవుతున్న ఈ గ్యాస్ని కలెక్ట్ చేయడానికి ఈ టెస్ట్ ట్యూబ్కి పైన ఒక కార్క్ పెట్టి ఆ కార్క్లోంచి ఒక డెలివరీ ట్యూబ్ని ఇలా బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఈ గ్యాస్ అనేది డెలివరీ ట్యూబ్ ద్వారా బయటికి రిలీజ్ అవుతుంది. సో ఈ గ్యాస్ని మనం టెస్ట్ చేయడానికి ఇంకొక టెస్ట్ ట్యూబ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ లైమ్ వాటర్ తీసుకున్నాం.
ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉన్న టెస్ట్ ట్యూబ్లో ఈ డెలివరీ ట్యూబ్ అనేది ఇలా ములిగేలాగా పెట్టాలి. అంటే ఇప్పుడు గ్యాస్ అనేది ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా పాస్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఈ గ్యాస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా పాస్ అవుతుందో కొద్దిసేపటి తర్వాత ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్కీగా మారిపోతుంది, ఒక ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ ఫామ్ అయిన సబ్స్టెన్స్ ఏంటంటే కాల్షియం కార్బోనేట్. సో ఇక్కడ జరిగిన ఈ రియాక్షన్ని ఒక కెమికల్ ఈక్వేషన్ ఫామ్లో మనం ప్రజెంట్ చేద్దాం. మనం తీసుకున్న బేస్ సోడియం కార్బోనేట్ సాలిడ్ ప్లస్ HCl, 2HCl gives rise to 2NaCl సోడియం క్లోరైడ్ ప్లస్ H2O ప్లస్ CO2. ఇక్కడ సోడియం కార్బోనేట్ అనే మెటల్ HCl అనే యాసిడ్తో రియాక్ట్ అయ్యి NaCl అనే సాల్ట్ ఫామ్ అయింది. దీంతోపాటు వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ రిలీజ్ అయ్యాయి. సో ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం ఎలా చెప్పగలం? ఎందుకంటే ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో కాల్షియం హైడ్రాక్సైడ్ మిల్కీగా మారింది. కాల్షియం హైడ్రాక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్ మిల్కీగా మారుస్తుంది అనేది మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. సో ద గ్యాస్ రిలీజ్డ్ హియర్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. ఒక యాసిడ్ మెటల్ కార్బోనేట్తో రియాక్ట్ అయితే ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూసాం కదా. ఇప్పుడు మనం ఒక యాసిడ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తో రియాక్ట్ అయితే ఏమవుతుందో చూద్దాం. యాసిడ్ ప్లస్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇక్కడ యాసిడ్ సేమ్ మళ్ళీ మనం HCl తీసుకుంటున్నాం, అది కూడా 2 ml తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కింద మనం సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ని మనం తీసుకుంటున్నాం, అది కూడా 0.5 grams తీసుకున్నాం. ఈ రియాక్షన్లో కూడా గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ గ్యాస్ని కూడా మనం సేమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఉన్న టెస్ట్ ట్యూబ్లోంచి పాస్ చేస్తే అది మిల్కీగా మారుతుంది. అంటే దట్ మీన్స్ ద గ్యాస్ రిలీజ్డ్ ఈజ్ కార్బన్ డైఆక్సైడ్. సో దీని యొక్క ఈ రియాక్షన్ యొక్క కెమికల్ ఈక్వేషన్ రాద్దాం. NaHCO3 సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ HCl gives rise to NaCl ప్లస్ H2O ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అనేది ఒక మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్. ఇట్ రియాక్ట్స్ విత్ an acid called HCl, gives rise to salt, that is NaCl ప్లస్ వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ ఒక యాసిడ్ అనేది మెటల్ కార్బోనేట్తోనూ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్తోనూ రెండింటితోనూ కూడా సేమ్ వేలో రియాక్ట్ అవుతుంది. ఈ రెండు రియాక్షన్స్లోనూ కూడా ప్రొడక్ట్స్ కింద ఒక సాల్ట్, వాటర్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అవడం జరిగింది. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ వెన్ an acid react with a metal carbonate or metal hydrogen carbonate, it produces a salt, water and carbon dioxide. Now we will see the neutralization reaction. Neutralization reaction అంటే ఏంటో చూద్దాం. ఒక యాసిడ్కి బేస్ని మిక్స్ చేసినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని మనం ఒక యాక్టివిటీతో అర్థం చేసుకుందాం. ఫస్ట్ వీ నీడ్ టు టేక్ ఏ బేస్. ఒక బేస్ తీసుకుందాం. ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ అనే బేస్ని తీసుకుంటున్నాము, 2 ml తీసుకున్నాం. సో దీంట్లో 1 drop ఆఫ్ ఫినాఫ్థలిన్ యాడ్ చేసాం. ఫినాఫ్థలిన్ అనేది ఒక సింథటిక్ యాసిడ్ బేస్ ఇండికేటర్. ఇది యాడ్ చేయగానే ఫినాఫ్థలిన్ ఎప్పుడైతే ఒక బేస్కి యాడ్ చేస్తామో అప్పుడు ఆ బేస్ యొక్క కలర్ పింక్లోకి మారుతుంది. సో నౌ ద కలర్ చేంజెస్ టు పింక్. ఇప్పుడు ఈ సొల్యూషన్కి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HClని యాడ్ చేస్తున్నాం, అంటే ఒక యాసిడ్ని యాడ్ చేస్తున్నాం. వీఆర్ యాడింగ్ యాసిడ్ టు ది బేస్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఇలా ఎప్పుడైతే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ HCl యాడ్ చేస్తామో స్లోలీ ద పింక్ కలర్ డిజపియర్స్. పింక్ కలర్ అనేది డిజపియర్ అయిపోతుంది. ఎందుకు డిజపియర్ అయిపోయింది? ఎందుకంటే సోడియం హైడ్రాక్సైడ్లో మనం HCl వేసినప్పుడు HCl సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అవుతుంది. సో అంతకు ముందు వరకు అదొక బేస్, కానీ మనం ఎప్పుడైతే HCl యాడ్ చేస్తున్నామో ఆ బేస్ ఈ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇదే టెస్ట్ ట్యూబ్లో కొంచెం సోడియం హైడ్రాక్సైడ్ని తిరిగి యాడ్ చేస్తున్నాం, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్. సో ఎప్పుడైతే సోడియం హైడ్రాక్సైడ్ తిరిగి మనం యాడ్ చేసామో అగైన్ ఇట్ బికమ్స్ ఎ బేస్. అది మళ్ళీ బేస్ అవుతుంది. అప్పుడు అగైన్ ఇట్ టర్న్స్ బ్యాక్ ఇంటూ పింక్ కలర్. మళ్ళీ పింక్ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే ఒక యాసిడ్ ఒక బేస్తో రియాక్ట్ అయినప్పుడు న్యూట్రలైజేషన్ జరిగి సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కెమికల్ రియాక్షన్ యొక్క ఈక్వేషన్ చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ NaOH ప్లస్ HCl gives rise to NaCl ప్లస్ H2O. Sodium hydroxide is a base, HCl is an acid, NaCl is a salt and H2O. So this is about the acid-base reaction. Reaction of acids with metal oxides. ఇప్పుడు యాసిడ్స్ మెటల్ ఆక్సైడ్స్తో ఎలా రియాక్ట్ అవుతాయో చూద్దాం. ముందుగా ఒక బేకర్లో కొంచెం కాపర్ ఆక్సైడ్ తీసుకుందాం. ఈ కాపర్ ఆక్సైడ్కి
డైల్యూట్ హెచ్సిఎల్ని స్లోగా యాడ్ చేస్తూ ఒక స్టిర్రర్తో దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు దీని కలర్ స్లోగా గ్రీనిష్ బ్లూ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంటే హెచ్సిఎల్ కాపర్ ఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి కాపర్ టు క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. ఈ బేకర్లో జరిగిన రియాక్షన్ ఏంటి? మెటల్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ ఇట్ ఫార్మ్స్ ఎ సాల్ట్ ప్లస్ వాటర్. ఇప్పుడు దీనికి ఒక బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ని రాద్దాం. సో దీని బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ 2HCl ప్లస్ CuO గివ్స్ రైజ్ టు CuCl2 ప్లస్ H2O. సో ఒక మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇంతకుముందు మనం చూసాం ఒక బేస్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ ఇంకా వాటర్ అనేవి ఫామ్ అయినాయి. సో ఈ రెండు రియాక్షన్స్ కూడా అంటే మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో జరిపే రియాక్షన్ అలాగే ఒక బేస్ యాసిడ్తో జరిపే రియాక్షన్ కూడా ఒకే విధంగా ఉన్నాయి. సో ఆన్ బేసింగ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ మెటల్ ఆక్సైడ్స్ కూడా మెటల్ హైడ్రైడ్స్ లాగే రెండు బేసిక్ నేచర్లో ఉంటాయి. ఇప్పుడు ఒక బేస్ నాన్ మెటల్ ఆక్సైడ్తో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనే బేస్ని తీసుకుందాం. అలాగే మనం తీసుకోబోయే నాన్ మెటల్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ను కాల్షియం హైడ్రాక్సైడ్లోకి పాస్ చేసినప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే లైమ్ వాటర్. సో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని లైమ్ వాటర్లోకి పాస్ చేస్తే ఏమవుతుంది? లైమ్ వాటర్ టర్న్స్ టు మిల్కీ. అంటే ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ కాల్షియం కార్బోనేట్గా చేంజ్ అవుతుంది. సో నాన్ మెటల్ ఆక్సైడ్ ప్లస్ బేస్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ వాటర్. సో ఒక యాసిడ్ బేస్ రియాక్ట్ అయితే సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే ఒక నాన్ మెటల్ ఆక్సైడ్ బేస్ రియాక్ట్ అయినప్పుడు కూడా సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎసిడిక్ నేచర్లో ఉంటాయి. జనరల్గా అన్ని నాన్ మెటల్ ఆక్సైడ్స్ కూడా ఎసిడిక్ నేచర్లోనే ఉంటాయి. నౌ వీ విల్ సీ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్. ఇప్పుడు మనం కొన్ని యాసిడ్ యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. ఫస్ట్ వన్, యాసిడ్స్ జనరేట్ హైడ్రోజన్ గ్యాస్ విత్ మెటల్స్. యాసిడ్స్ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాగే హైడ్రోజన్ ఈజ్ అ కామన్ ఎలిమెంట్ ఇన్ ఆల్ యాసిడ్స్. ప్రతి యాసిడ్లోనూ హైడ్రోజన్ అనేది కామన్ ఎలిమెంట్ కింద ఉంటుంది. HCl తీసుకున్న, H2SO4 తీసుకున్న, HNO3 తీసుకున్న అన్నిట్లో కామన్గా హైడ్రోజన్ అనేది ఉంది. అలాగే ఈ యాసిడ్స్ అనేవి ఎక్వియస్ స్టేట్లో ఉన్నప్పుడు అంటే వాటర్లో డిజాల్వ్ అయి ఉన్నప్పుడు హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ప్రాపర్టీ ఆఫ్ యాసిడ్స్. సో ఈ ప్రాపర్టీని మనం ఒక యాక్టివిటీ హెల్ప్తో టెస్ట్ చేయొచ్చు. ముందుగా మనం 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని తీసుకున్నాం. గ్లూకోజ్ సొల్యూషన్, ఆల్కహాల్ సొల్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్, సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్. ఇందులో ఫస్ట్ మనం ఒక 100 ml బేకర్లో గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకుని దాంట్లో 2 గ్రాఫైట్ రాడ్స్ని పెట్టాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్కి కూడా 2 కాపర్ వైర్స్, డిఫరెంట్ కలర్డ్ కాపర్ వైర్స్ని మనం అటాచ్ చేసాము. అలాగే ఒక వైర్కి మధ్యలో ఒక బల్బ్ని కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ 2 వైర్ల యొక్క ఫ్రీ ఎండ్స్ని మనం ఒక పవర్ సోర్స్కి కనెక్ట్ చేసాం. 230 volts AC పవర్ ప్లగ్కి కనెక్ట్ చేసాం. ఇప్పుడు బల్బ్ గ్లో అయిందా లేదో చూద్దాం. సో ఇలా కనెక్ట్ చేసి పవర్ సప్లై చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అయిందా? లేదు. సో గ్లూకోజ్ సొల్యూషన్ని ఉపయోగించి ఈ సర్క్యూట్ని సెటప్ చేసినప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. నౌ వీ విల్ చేంజ్ ద సొల్యూషన్. ఇప్పుడు బీకర్లో మనం HCl తీసుకుందాం. HCl తీసుకుని పవర్ని సప్లై చేసినప్పుడు బల్బ్ గ్లో అయింది. మళ్ళీ ఇప్పుడు బీకర్లో సొల్యూషన్ని చేంజ్ చేద్దాం. ఈసారి ఆల్కహాల్ తీసుకుందాం. బీకర్లో ఆల్కహాల్ తీసుకుంటే బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. అగైన్ విల్ చేంజ్ ద సొల్యూషన్ టు సల్ఫ్యూరిక్ యాసిడ్. ఈసారి సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం టెస్ట్ చేద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంచినప్పుడు బల్బ్ అనేది గ్లో అయింది. సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? బల్బ్ గ్లోజ్ ఓన్లీ ఇన్ యాసిడ్స్. ఇక్కడ తీసుకున్న 4 సొల్యూషన్స్లోనూ HCl ఇంకా H2SO4 ఈ 2 యాసిడ్స్ ఉన్న చోట మాత్రమే బల్బ్ అనేది గ్లో అయింది. సో ఇలా ఎందుకు జరిగింది? ఏదైనా ఒక సొల్యూషన్ ఎలక్ట్రిసిటీను కండక్ట్ చేయాలంటే అందులో అయాన్స్ ఉండాలి. సో ఈ అయాన్స్ మూమెంట్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది. అయితే మరి ఇక్కడ యాసిడ్ వాటర్లో మిక్స్ అయ్యి ఉంది. ఇందులో ఏ అయాన్స్ ఉన్నాయి? H+ అయాన్స్. వీటినే పాజిటివ్ అయాన్స్ లేదా క్యాటయాన్స్ అని అంటారు. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఎలక్ట్రిసిటీ కండక్షన్ అనేది జరుగుతుంది. అదే గ్లూకోజ్ ఇంకా ఆల్కహాల్ ఈ సొల్యూషన్స్లో ఫ్రీ అయాన్స్ ఉండవు కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది కండక్షన్ జరగలేదు, బల్బ్ అనేది గ్లో అవ్వలేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం యాసిడ్స్ ఎక్వియస్ సొల్యూషన్లో H+ అయాన్స్ని ఫామ్ చేస్తాయని మనం తెలుసుకున్నాం.
అలాగే ఒక యాసిడ్కి దాని ఎసిడిటీ అనేది H+ అయాన్స్ వల్లే వస్తుందని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మరి బేసెస్ సంగతి ఏంటి? ఇదే ఎక్స్పెరిమెంట్ని మనం బేసెస్తో చేస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుంది? టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మనం సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుందాం. ఇది ఒక బేస్. ఈ బేస్ తీసుకున్నప్పుడు ఈ సర్క్యూట్ కంప్లీట్ అయ్యి బల్బ్ వెలిగిందా? ఎస్, బల్బ్ అనేది వెలుగుతుంది. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ ప్లేస్లో కాల్షియం హైడ్రాక్సైడ్ తీసుకుని చూద్దాం. ఇప్పుడు కూడా బల్బ్ అనేది వెలిగింది. అంటే బేసిక్ సొల్యూషన్లో కూడా అయాన్స్ ఉంటాయన్నమాట. వీటిల్లో ఏ అయాన్స్ ఉంటాయో చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఏ అయాన్స్ని ఫామ్ చేస్తుంది? సోడియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్. పొటాషియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు పొటాషియం ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మెగ్నీషియం అయాన్స్ ప్లస్ హైడ్రాక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తుంది. అయితే అన్ని బేసెస్ కూడా వాటర్లో డిజాల్వ్ అయ్యే ఎక్వియస్ సొల్యూషన్ని ఫామ్ చేయవు. సో కొన్ని బేసెస్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. వాటర్లో డిజాల్వ్ అయ్యే బేసెస్ని ఆల్కలీస్ అంటారు. బెరీలియం హైడ్రాక్సైడ్ వాటర్లో కంప్లీట్గా డిజాల్వ్ అవ్వదు, జస్ట్ ఇట్ పార్ట్లీ డిజాల్వ్స్ ఇన్ వాటర్. సో యాసిడ్స్ ఇంకా బేసెస్ ఇవి రెండూ కూడా వీటిని వాటర్లో కలిపినప్పుడు అయాన్స్ని ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయగలవు అని మనం ఇక్కడ తెలుసుకున్నాం. యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ ఎక్వియస్ సొల్యూషన్. యాసిడ్స్ కేవలం ఎక్వియస్ సొల్యూషన్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయా? అవును, యాసిడ్స్ ఎక్వియస్ సొల్యూషన్లో మాత్రమే అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఒక సబ్స్టెన్స్ అది యాసిడా కాదా అనేది మనకు తెలియాలంటే అది ఎక్వియస్ స్టేట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దాన్ని టెస్ట్ చేయాలి. ఈ విషయాన్ని మనం ఒక యాక్టివిటీ ద్వారా ప్రూవ్ చేద్దాం. ఒక క్లీన్ డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో 1 గ్రామ్ సాలిడ్ సోడియం క్లోరైడ్ తీసుకోవాలి. దీనికి కొంచెం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. ఈ రెండింటి మధ్యన రియాక్షన్ జరిగి HCl గ్యాస్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఒక బ్లూ లిట్మస్ పేపర్ని తీసుకుని ఇక్కడ రిలీజ్ అవుతున్న HCl గ్యాస్ని టెస్ట్ చేద్దాం. జనరల్గా బ్లూ లిట్మస్ అనేది యాసిడ్లో ఉంచినప్పుడు రెడ్ కలర్లోకి మారుతుంది. మరి ఇక్కడ ఈ బ్లూ లిట్మస్ పేపర్ని HCl గ్యాస్ రెడ్గా మార్చిందా? లేదు. అదేంటి? HCl యాసిడ్ కదా, అయినా బ్లూ లిట్మస్ రెడ్గా ఎందుకు మారలేదు? ఇప్పుడు ఈ బ్లూ లిట్మస్ పేపర్ని కొంచెం తడిపి HCl గ్యాస్ రిలీజ్ అయ్యే దగ్గర పెడదాం. ఇప్పుడు బ్లూ లిట్మస్ రెడ్గా అయ్యింది. అంటే HCl గ్యాస్ తడిపిన బ్లూ లిట్మస్ పేపర్కి తగలగానే ఆ లిట్మస్ పేపర్లో ఉన్న వాటర్తో ఈ HCl గ్యాస్ రియాక్ట్ అయ్యి HCl ఎక్వియస్ సొల్యూషన్ ఫామ్ అయింది. అందుకే అది కలర్ మారింది. దీన్ని బట్టి HCl గ్యాస్ ఫామ్లో ఉంటే యాసిడ్ కాదు, ఎక్వియస్ సొల్యూషన్ ఫామ్లో ఉంటేనే యాసిడ్ అని మనం చెప్పచ్చు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ మనం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని వాడుతున్నాం కాబట్టి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ని ఉపయోగించాలి. రెండవది, బాగా హ్యూమిడ్గా ఉండే క్లైమేట్లో గాల్లో వాటర్ వేపర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు గాల్లో ఉండే వాటర్ వేపర్ HCl గ్యాస్తో రియాక్ట్ అయ్యి సొల్యూషన్ని ఫామ్ చేయొచ్చు. అందుచేత మనం అలాంటి క్లైమేట్లో గనక ఈ ఎక్స్పెరిమెంట్ని చేస్తూ ఉంటే HCl గ్యాస్ని ఒక కాల్షియం క్లోరైడ్ ఉన్న డ్రైయింగ్ ట్యూబ్ ద్వారా పాస్ చేయాలి. మిక్సింగ్ వాటర్ టు ఎన్ యాసిడ్ ఆర్ బేస్. ఒక యాసిడ్ లేదా బేస్కి వాటర్ని మిక్స్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఒక టెస్ట్ ట్యూబ్లో 10 ml వరకు వాటర్ తీసుకున్నాం. దానికి కొన్ని డ్రాప్స్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేయాలి. సల్ఫ్యూరిక్ యాసిడ్ని స్లోగా యాడ్ చేస్తూ టెస్ట్ ట్యూబ్ను తిప్పుతూ కలపాలి. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ అడుగుని టచ్ చేసి చూస్తే వేడిగా ఉంటుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ని సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్తో చేద్దాం. ఇప్పుడు కూడా టెస్ట్ ట్యూబ్ వేడిగా ఉంది, అంటే హీట్ ప్రొడ్యూస్ అయింది. అంటే యాసిడ్ లేదా బేస్ని వాటర్తో మిక్స్ చేసినప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. సో మిక్సింగ్ ఎన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ విత్ వాటర్ ఈజ్ ఎన్ ఎక్సోథర్మిక్ ప్రాసెస్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో కూడా మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. వాటర్లో యాసిడ్ని డైరెక్ట్గా వేసేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ మెల్లిగా కలుపుతూ ఉండాలి. యాసిడ్ని వాటర్ని ఒకేసారి మిక్స్ చేసేస్తే లోకల్ హీటింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మనం పట్టుకునే టెస్ట్ ట్యూబ్ పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదా యాసిడ్ తుంపర్లు మన మీద తూలి చేతులు కాలే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక యాసిడ్ లేదా బేస్లో నీళ్లు కలిపినప్పుడు ఆ యాసిడ్ లేదా బేస్ డైల్యూట్ అవుతుంది. యాసిడ్ లేదా బేస్లో వాటర్ కలిపినప్పుడు ఒక యూనిట్ వాల్యూమ్లో ఉండే నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేవి తగ్గుతాయి. దీన్నే మనం డైల్యూషన్ అంటాము. మిక్సింగ్ ఎన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ విత్ వాటర్ results in decrease in the concentration of ions per unit volume. Such process is called dilution. Strength of acid or base. మన దగ్గర 2 యాసిడ్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఈ 2 యాసిడ్స్ ఒకే విధమైన స్ట్రెంగ్త్ని కలిగి ఉంటాయా? ఈ 2 యాసిడ్స్లో ఏది ఎక్కువ స్ట్రెంగ్త్ కలిగి ఉందో మనం ఎలా తెలుసుకుంటాం?
ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ సహాయంతో ఒక యాసిడ్ లేదా బేస్ యొక్క స్ట్రెంగ్త్ని మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మన దగ్గర డైల్యూట్ HCl ఇంకా డైల్యూట్ ఎసిటిక్ యాసిడ్ ఉన్నాయి. ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో మనం ఉపయోగించిన ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ని ఈ బీకర్స్లో సెట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండిటిలోనూ కూడా బల్బ్ అనేది వెలుగుతుంది. కానీ ఎసిటిక్ యాసిడ్లో కంటే HClలో బల్బు బ్రైట్గా వెలుగుతుంది. దీన్ని బట్టి HCl యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువని మనం చెప్పొచ్చు. ఇప్పుడు డైల్యూట్ సోడియం హైడ్రాక్సైడ్ ఇంకా అమోనియం హైడ్రాక్సైడ్ ఈ రెండు బేస్లను తీసుకున్నాం. ఈ రెండిటిలో ఏది స్ట్రాంగ్ బేసో చెక్ చేద్దాం. అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని ఈ బేకర్స్లో సెట్ చేద్దాం. ఈ రెండిటిలో సోడియం హైడ్రాక్సైడ్లోనే బల్బు బ్రైట్గా వెలుగుతుంది. అంటే సోడియం హైడ్రాక్సైడ్ ఈజ్ ద స్ట్రాంగ్ బేస్. అలాగే యూనివర్సల్ ఇండికేటర్స్ను ఉపయోగించి కూడా యాసిడ్ లేదా బేసెస్ యొక్క స్ట్రెంగ్త్ని మనం తెలుసుకోవచ్చు. యూనివర్సల్ ఇండికేటర్ అనేది అనేక రకాల ఇండికేటర్స్తో తయారవుతుంది. ఈ యూనివర్సల్ ఇండికేటర్ ఒక సొల్యూషన్లోని హైడ్రోజన్ అయాన్స్ కాన్సంట్రేషన్ను బట్టి డిఫరెంట్ కలర్స్ని చూపెడుతుంది. ఇప్పుడు మనం pH స్కేల్ గురించి తెలుసుకుందాం. ఏ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఈస్ కాల్డ్ pH స్కేల్. ఒక సొల్యూషన్లోని హైడ్రోజన్ అయాన్స్ యొక్క కాన్సంట్రేషన్ను తెలియచేసే స్కేల్ని మనం pH స్కేల్ అని అంటాము. ఈ pHలో P అంటే పొటెన్స్ అని అర్థం. ఇది జర్మన్ వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే పవర్ అని అర్థం. H అంటే హైడ్రోజన్. pH స్కేల్లో 0 నుంచి 14 వరకు వాల్యూస్ ఉంటాయి. ఒక న్యూట్రల్ సొల్యూషన్ యొక్క pH 7 ఉంటుంది. pH 7 కంటే తక్కువగా ఉండే సొల్యూషన్స్ అన్నీ కూడా ఎసిడిక్ నేచర్లోను, pH 7 కంటే ఎక్కువగా ఉండే సొల్యూషన్స్ అన్నీ కూడా బేసిక్ నేచర్లోనూ ఉంటాయి. pH స్కేల్లో 0కి దగ్గరగా ఉండేవి స్ట్రాంగ్ యాసిడ్స్ అయితే 14కి దగ్గరగా ఉండేవి స్ట్రాంగ్ బేసెస్. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. మన డే టు డే లైఫ్లో pH యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. మన ఎన్విరాన్మెంట్లో ఉండే వాటర్ బాడీస్లోని pH మీదే అందులోని ప్లాంట్ లైఫ్ ఇంకా యానిమల్ లైఫ్ డిపెండ్ అయి ఉంటాయి. రెయిన్ వాటర్ యొక్క pH 5.6 కన్నా తక్కువగా ఉంటే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అంటాము. ఇలాంటి యాసిడ్ రెయిన్ వాటర్ రివర్స్ లేదా లేక్స్ లాంటి వాటర్ బాడీస్లో గనక వెళ్తే అవి ఎసిడిక్గా అయ్యి అందులో ఉండే ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ చనిపోతాయి. మౌత్ pH అండ్ టూత్ డికే. మన నోట్లో బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసే యాసిడ్స్ వల్ల మన టూత్ ఎనామిల్ అనేది డిజాల్వ్ అయ్యి టూత్ డికే జరుగుతుంది. టూత్ పేస్ట్ బేసిక్ నేచర్లో ఉంటుంది కాబట్టి టూత్ పేస్ట్తో బ్రష్ చేయడం ద్వారా మౌత్లో ఉండే ఎసిడిటీని తగ్గించి టూత్ డికేని మనం అవాయిడ్ చేయొచ్చు. pH ఆఫ్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. మన స్టమక్లో డైజెషన్ కోసం HCl ప్రొడ్యూస్ అవుతుంది. ఈ HCl కనుక ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే మనకు ఎసిడిటీ ఫామ్ అవుతుంది. ఇలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయిన యాసిడ్ మన కడుపులో మంటను, ఇరిటేషన్ను కలిగిస్తుంది. సో ఈ ఎసిడిటీని తగ్గించుకోవడానికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్లను ట్యాబ్లెట్ల రూపంలో కానీ సిరప్స్ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటారు. వీటినే యాంటాసిడ్స్ అంటారు. pH ఆఫ్ సాయిల్. మొక్కలు హెల్దీగా పెరగాలంటే ఆ సాయిల్ యొక్క pH అనేది చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. మొక్కలు సాధారణంగా 5.5 నుంచి 7 pH ఉన్న సాయిల్లో బాగా పెరుగుతాయి. ఒక సాయిల్ యొక్క pHని తెలుసుకోవడానికి మనం యూనివర్సల్ ఇండికేటర్ను ఉపయోగించి కూడా టెస్ట్ చేయొచ్చు. కొద్దిగా సాయిల్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసి యూనివర్సల్ ఇండికేటర్తో టెస్ట్ చేసి ఆ సాయిల్ యొక్క pHని మనం తెలుసుకోవచ్చు. యాసిడ్స్ అండ్ బేసెస్ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్. కొన్ని రకాల మొక్కలు, జంతువులు యాసిడ్ బేసెస్ను సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఉపయోగిస్తాయి. హనీబీస్ కుట్టినప్పుడు వాటి ముళ్ళుపై ఉండే యాసిడ్ మన స్కిన్లోకి వెళ్లడం వల్ల మంట పుడుతుంది. దీనికి రెమెడీగా బేకింగ్ సోడాను ఆ కుట్టిన ప్రాంతంలో రాస్తే ఆ యాసిడ్ని ఈ బేకింగ్ సోడా న్యూట్రలైజ్ చేసి మంటను తగ్గిస్తుంది. అలాగే నెట్టిల్ ప్లాంట్ యొక్క ముళ్ళు గుచ్చుకున్నప్పుడు దాని ముళ్ళు మీద ఉండే మెథనాయిక్ యాసిడ్ వల్ల మన చర్మంలో మంట పుడుతుంది. దీనికి రెమెడీగా బేస్ను కలిగి ఉండే డాక్ ప్లాంట్ యొక్క లీఫ్ను ఆ ప్రదేశంలో రుద్దినప్పుడు ఆ బేస్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి మంటను తగ్గిస్తుంది. అబౌట్ సాల్ట్స్. ఇప్పుడు మనం కొన్ని సాల్ట్స్ యొక్క కెమికల్ ఫార్ములాస్ని చూద్దాం. పొటాషియం సల్ఫేట్ K2SO4, సోడియం సల్ఫేట్ Na2SO4, కాల్షియం సల్ఫేట్ CaSO4, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4, కాపర్ సల్ఫేట్ CuSO4, సోడియం క్లోరైడ్ NaCl, సోడియం నైట్రేట్ NaNO3, సోడియం కార్బోనేట్ Na2CO3, అమోనియం క్లోరైడ్ NH4Cl. కామన్ సాల్ట్. మన డైలీ లైఫ్లో ఉపయోగించే కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా NaCl. సీ వాటర్లో చాలా రకాల సాల్ట్స్ ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైనది ఈ సోడియం క్లోరైడ్. సో సీ వాటర్ నుంచి మనకి సోడియం క్లోరైడ్ అనేది వస్తుంది. ఈ సోడియం క్లోరైడ్ని రా మెటీరియల్గా ఉపయోగించి అనేక రకాల కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తారు. NaClను ఉపయోగించి కాస్టిక్ సోడా, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, బ్లీచింగ్ పౌడర్ మొదలైన వాటిని తయారు చేస్తారు. కాస్టిక్ సోడా, దీని కెమికల్ నేమ్ సోడియం హైడ్రాక్సైడ్ NaOH. దీన్ని సోప్స్, డిటర్జెంట్స్, పేపర్,
ఇంకా ఆర్టిఫిషియల్ ఫైబర్స్ తయారీలో ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా, దీని కెమికల్ నేమ్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO3. దీన్ని కుకింగ్లోనూ బేకింగ్లోనూ వాడతారు. ఇంకా స్టమక్లో యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగించే యాంటాసిడ్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అలాగే దీన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో కూడా ఉపయోగిస్తారు. వాషింగ్ సోడా, వాషింగ్ సోడా యొక్క కెమికల్ నేమ్ సోడియం కార్బోనేట్ Na2CO3. దీన్ని గ్లాస్, సోప్ ఇంకా పేపర్ తయారీలో ఉపయోగిస్తారు. వాషింగ్ సోడాను క్లీనింగ్ ఏజెంట్గా కూడా ఉపయోగిస్తారు. అలాగే వాటర్ యొక్క హార్డ్నెస్ను రిమూవ్ చేయడానికి కూడా ఈ వాషింగ్ సోడాను ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, దీని కెమికల్ నేమ్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ CaSO4 H2O. జిప్సమ్ను 375 degrees కెల్విన్ దగ్గర హీట్ చేయడం ద్వారా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తయారు చేస్తారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని విరిగిన ఎముకలకు కట్లు కట్టడానికి, అలాగే రూమ్స్లో ఫాల్ సీలింగ్స్ చేయడానికి, కొన్ని రకాల బొమ్మలు మోడల్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మరిన్ని APTS సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి.